వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ టార్గెట్ 2025. సో మీకు ఈ వీడియోలో ఒక క్వశ్చన్ వివరించబోతున్నాను. ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి. క్వశ్చన్ వచ్చేసి ద రూథర్ఫర్డ్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ పాస్ త్రూ ఏ ఆల్మోస్ట్ అన్స్కాటర్డ్ వైల్ సమ్ ఆర్ స్కాటర్డ్ త్రూ ఏ లార్జ్ యాంగిల్స్. వాట్ ద ఇన్ఫర్మేషన్ డస్ ఇట్ గివ్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్. సో మీకు ఈ యొక్క క్వశ్చన్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చూస్తే తెలుస్తుందండి. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక మెటీరియల్ గోల్డ్ ఫాయిల్ అనుకుంటున్నా, ఇక్కడ తీసుకుంటున్నా. ఇవి ఆల్ఫా పార్టికల్స్ వస్తున్నాయి. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఈ యొక్క లేయర్ ద్వారా వెళ్ళినప్పుడు కొన్ని ఆల్ఫా పార్టికల్స్ పాస్ అవుతున్నాయి, కొన్ని ఆల్ఫా పార్టికల్స్ లార్జ్ యాంగిల్తో డైఫ్రాక్ట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ మీకు స్కాటర్ అవుతున్నాయి. చూడండి 90% ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనేవి గోల్డ్ ఫాయిల్ స్క్రీన్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ మైనర్ 1% టు 10% ఆల్ఫా పార్టికల్స్ డీవియేట్ అవుతున్నాయి, స్కాటర్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఏం తెలియజేస్తుందంటే ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో చాలా మటుకు ఫ్రీ స్పేస్ ఉంది అని అర్థమవుతుంది. యాటంలో ఉన్న మాస్ అంతా న్యూక్లియస్లోనే ఉంది. ఆ న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్గా యాక్ట్ అవుతుందని తెలియజేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఆటమ్ ఈజ్ హాలో, కరెక్ట్. అది ఆటమ్ ఈజ్ హాలో. నెక్స్ట్ ద హోల్ మాస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ స్మాల్ సెంటర్ కాల్డ్ న్యూక్లియస్, ఇది కూడా కరెక్టే. న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్, ఇది కూడా కరెక్టే. అండ్ డి ఈజ్ ఆల్ ద అబౌవ్. సో ఇది డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఈ క్వశ్చన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.